ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శానిక్ ఫిలిప్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు నేను వచ్చేసి రాష్ట్రపతి భవన్ అయితే వెళ్తున్నాను అనమాట. ఈరోజు డేట్ వచ్చేసరికి 13th January. సో ఈరోజు రాష్ట్రపతి భవన్ లాస్ట్ కాబట్టి ఇప్పుడైతే మనం రాష్ట్రపతి భవన్కి వెళ్తున్నాం. చలో. సో ఫైనలీ నేనైతే రాష్ట్రపతి నిలయం అయితే రీచ్ అయిపోయాను. అండ్ ఇది వచ్చేసరికి బొలారంలో ఉంది, నియర్ బై అల్వాల్. అండ్ యాక్చువల్లీ మాకు తెలియదు అనమాట, ఓపెన్ అయింది అని తెలుసు, బట్ లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది ఐడియా లేకుండే. సో ఇలానే వేరే వాళ్ళ త్రూ తెలిసింది, లైక్ 13th రోజున లాస్ట్ అని. ఇక వెంటనే రెడీ అయితే అయ్యి వచ్చేసాము. అండ్ ఇప్పుడైతే బండి నేను పార్కింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. సో ఇంకా బండి అయితే పార్క్ చేసేసాను అనమాట. సో అక్కడ మీకు రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, సో అక్కడికి వెళ్ళి టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ టికెట్ అనమాట. ఆన్లైన్లో తీసుకోవాలన్నమాట టికెట్. సో నేనైతే ఫస్ట్ టైం చూసాను, అంటే లైక్ ఎంట్రీ టికెట్ మనం సెల్ఫ్గా ఆన్లైన్ తీసుకోవడము. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, సేమ్ ఏటీఎం మిషన్లో అయితే ఉందన్నమాట. సో దీంట్లో మనము మన నేమ్ అండ్ ఏరియా అండ్ నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఇవన్నీ ఎంటర్ చేసి ఇలా టికెట్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఎంట్రీ విషయానికి వస్తే ఫ్రీ ఎంట్రీ. అండ్ ఇప్పుడు మనము లోపల ఎంటర్ అవ్వగానే వీళ్ళైతే ఇక్కడ మ్యాప్ ఇచ్చారు, అంటే ఎక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి డీటెయిల్గా. సో ఇక్కడ లైక్ నేచర్, కల్చరల్ ఏరియా అన్నట్టు చాలా ఉన్నాయి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. సో గైస్, మొత్తం ఇక్కడ అంతా కూడా ఫ్లవర్స్ గార్డెన్ అనమాట, చాలా బాగుంది. సో ఒకసారి చూపిస్తాను చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నాకు ఫ్లవర్స్ అయితే చాలా నచ్చింది. చాలా ఫన్. సో ఫ్లవర్ గార్డెన్ అయితే చూసారు కదా, ఎంత బాగుంది ఫ్లవర్ గార్డెన్ అక్కడ. యాక్చువల్లీ చాలా లెంతీ అవుతుంది అనమాట అన్ని ఫ్లవర్స్ని కూడా క్యాప్చర్ చేస్తే, అందుకే నేను షార్ట్గా అయితే పెట్టాను వీడియోస్. సో ఇక్కడ ఫోటో దిగడానికి సన్ఫ్లవర్ థీమ్ అయితే పెట్టారనమాట. నా హైట్ సరిపోవట్లేదు అందులో, ఏదో వీడియో కోసం అని చెప్పి ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. సో నాకు ఒక్కదానికే కాదండి ప్రాబ్లం, షార్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం కదా. అయాష్ హాయ్. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న కార్ వచ్చేసి లైక్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు తను ఈ కార్ అయితే యూజ్ చేసుకుంటుంది. సో దీన్ని వచ్చేసి వాళ్ళు ఇలా భద్రంగా పెట్టారు. సో ఇప్పుడు మీకు లోపల మ్యూజియం చూపిస్తాను, చూసేయండి.
సో ఇది వచ్చేసి రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. ఆ గ్రాస్ మీద ఎవ్వరూ నడవకూడదు. అండ్ మయాన్ష్ ఏం చేశాడంటే లైక్ చిన్నగా అక్కడ స్పేస్ ఉంది, ఆ సందు నుంచి అయితే దూరిపోయాడు. ఇంకా అక్కడ ఉన్న సెక్యూరిటీలు అందరు నవ్వుతున్నారనమాట. వాడు వాంటెడ్లీ కింద పడిపోతూ ఉన్నాడు తీసుకొస్తూ ఉంటే. చూడండి ఎన్నిసార్లు పడుతున్నాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము వేరే స్పాట్కి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా పెద్దగా ఉంది నిలయం లోపల. నేను యాక్చువల్లీ ఇది సెకండ్ టైం అనమాట వెళ్ళడము. సో వెళ్తుండగా అక్కడ మనకి ఫుడ్ కోర్ట్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంది. సో ఫుడ్ కోర్ట్కి వెళ్ళే బిఫోర్ మేమైతే లైక్ ఇంకో జోన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో రాష్ట్రపతి వాళ్ళు వచ్చినప్పుడు దాంట్లో మీటింగ్ అనేది అవుతుందన్నమాట ఆ హౌస్లో. సో దాని లోపల ఉన్నదైతే మమ్మల్ని క్యాప్చర్ చేయనివ్వలేదు. సో ఇక్కడ వచ్చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే ఆర్గనైజ్ చేశారనమాట. సో సంక్రాంతి కదా, సో మేబీ లైక్ సంక్రాంతి స్పెషల్గా అయితే వీళ్ళు ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. ఇంకా అక్కడికి వచ్చే వాళ్ళందరూ బాగా అసలు ప్రోగ్రామ్స్ చూస్తూ మంచిగా చిల్ అయితే అవుతున్నారనమాట. ఇంకా అలా కాసేపు ప్రోగ్రామ్ చూసి ఇంకా అక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్దాము అని చెప్పేసి అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ వీళ్ళు ఎంత మంచిగా ముగ్గేశారో చూడండి, చాలా బాగుందన్నమాట. సో ఇది వచ్చేసి ఒరిజినల్ వుడ్ ఆఫ్ ఎర్లియర్ ఫ్లాగ్ పోస్ట్ అనమాట, అప్పటి ఏన్షియన్ డేస్వి. సో ఇంకా చిల్డ్రన్స్ పార్క్ అయితే వచ్చాము. ఇంకా మా యాన్షన్ అయితే కాసేపు ఆడిపించుకున్నాం అనమాట. అక్కడ బాగా ఆడుకున్నాడు, అసలు భయపడలేదు. సో చూడండి వాడు ఎంత మంచిగా ఎంజాయ్ చేశాడో. కన్నా సంగ బేట మా వత్తయా అట్లా పో, స్లో 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 ఇలా అదుకుదా స్లో కన్నా పంపి బేటా కూర్చోబో కూర్చున్నాడా కన్నా స్మైల్ సిది సిది ఉంది ఉంది అత్త ముందు అక్కడ ఇక్కడ వచ్చేటప్పుడు ఆగిపోతున్నాడు. ఉట్టడు పా హుషారు ఇది ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాడో చూడండి మా యాన్షి. అసలు దేనికి భయపడట్లేడు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశాడు, బాగా ఆడుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి వేరే ప్లేస్కి అయితే తీసుకొచ్చేసాము చాలు అని. సో ఇది కూడా అప్పటిదే అనమాట. అంటే ఏన్షియంట్ టైమ్స్లో వాళ్ళు వాడిన బిందెలు కానీ మళ్ళీ వాటర్ ఎలా తీసుకున్నారు అంటే వాళ్ళు బావి నుంచి వాటర్ తీయడము. సో అదనమాట ఇది. సో పూర్తిగా చూడండి. సో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ అయితే చూస్తున్నారు కదా, అది చూపిస్తాను చూడండి నెక్స్ట్ క్లిప్లో. సో ఇదే అన్నమాట అది. అప్పట్లో అక్కడ వాటర్ పట్టుకునే వాళ్ళు. సో ఇది వచ్చేసి వాటర్ ఫాల్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా కంప్లీట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అండ్ యానిమల్స్ చూడండి. అండ్ క్యాక్టస్ కూడా భలేగా ఉన్నాయి. చాలా క్యాక్టస్ ఉన్నాయి అన్నమాట అక్కడ మొత్తం చుట్టుపక్కన. సో ఫైనల్లీ మనం అయితే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. చాలా ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ. ప్లేస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి.
సో ఇంకా వాటర్ ఫాల్స్ నుంచి అయితే ముంగట్కి వచ్చేసాము. నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, లైక్ ఒక ప్లేస్లో ఈవెంట్ జరుగుతుంది. సో అది వచ్చేసి నాన్ స్టాప్ ఈవెంట్ జరుగుతూనే ఉందన్నమాట. మేము తిరిగి వచ్చేసరికి ఇంకా ఈవెంట్స్ అవుతూనే ఉన్నాయి. చాలామంది వచ్చారు పబ్లిక్, ఐ మీన్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ చూడండి, మనుషులు తిరుగుతున్న వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, ఈవెంట్లో కూర్చున్న వాళ్ళు కూర్చున్నారు అనమాట. బాగా టైంపాస్ అయితే అయ్యింది ఆల్మోస్ట్. అక్కడ మేము కూడా చాలాసేపు కూర్చున్నాము. కాసేపు కూర్చొని అలా ఈవెంట్ చూస్తూ ఎంజాయ్ అయితే చేసామన్నమాట. సో ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. ఇంకా ఇప్పుడు ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఫుడ్ కోర్ట్లో కూడా పబ్లిక్ ఘోరంగా ఉన్నారు. ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అన్నా సరే వెయిట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. అంటే చాలామంది రష్ ఉన్నారనమాట కొనుక్కునే ప్లేస్లో. సో చూడండి, అక్కడ కూడా మనకి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో నేను చూపిస్తాను. ఆల్రెడీ కన్నా చాక్లెట్ ఫౌంటైన్ మస్తు కదా. మేడం నంబర్ కచోడి నచ్చిందే, ఇంకోటి తెస్తాను మనకి. నాకు ఇష్టం ఉంది కదా ఉన్కప్పా. ఇంకా మేము అక్కడికి 4 o'clock బయలుదేరితే అక్కడ నుంచి మేము ఎగ్జిట్ వచ్చేసి 7:30కి అయితే ఎగ్జిట్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ మేము ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళలేదు, చాలా టైం అయిపోయింది. ఇంకా మమ్మీ డాడీ వెళ్ళారు, ఏమంత కాస్ట్ లేదు అని చెప్పారు. ఇంకా ఓకే ఫైన్ అని చెప్పేసి ఇంకా మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళలేదు. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో ఇదన్నమాట రాష్ట్రపతి నిలయం వీడియో. సో వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.